హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసి క్విక్ సెట్టింగ్స్ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూస్ చేసి క్విక్ సెట్టింగ్స్ కానీ నోటిఫికేషన్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే మనకి ఓరియో కంటే అబవ్ వర్షన్స్ లేదా ఓరియో వర్షన్ మినిమం అయి ఉండాలి. సో ఓరియో వర్షన్ నుంచి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను యాప్స్ లిస్ట్ తీసుకుని తర్వాత సెట్టింగ్స్ని తీసుకుంటున్నాను. మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ పై సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటే సెట్టింగ్స్ని తీసుకోండి, లేదా ఈ విధంగా తీసుకున్న తర్వాత సెట్టింగ్స్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ కోసం యాప్స్ లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ని తీసుకున్నాను. అలాగే అప్కి స్వైప్ చేసి యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాక్సెసిబిలిటీ పై నేను ట్యాప్ చేశాను. అలాగే యాక్సెసిబిలిటీ పై ట్యాప్ చేసిన తర్వాత టాక్ బ్యాక్, ఇక్కడ రైట్ కి స్వైప్ చేస్తూ టాక్ బ్యాక్ పై ట్యాప్ చేశాను. అలాగే సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఆప్షన్ మనకి రైట్ కి స్వైప్ చేస్తూ జెస్టర్స్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి పైన ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడవు కాబట్టి సో ఇక్కడ నేను అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనే దగ్గర నుంచి మనం స్వైప్ అప్ ఆన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్అసైన్డ్ అని ఉంది. సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ అన్అసైన్డ్ అనేది టిక్ చేసి ఉంది. ఇక్కడ నేను క్విక్ సెట్టింగ్స్ ని కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ తీసుకుందాం. ఇక్కడ ఓపెన్ క్విక్ సెట్టింగ్స్, ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఆ ఓపెన్ క్విక్ సెట్టింగ్స్ అనే దానిపై టిక్ అవుతుంది. అలాగే సింగిల్ సైడ్ ట్యాప్ అన్అసైన్డ్ అని ఉంది. ఇక్కడ మనం దాన్ని కూడా మనం క్విక్ సెట్టింగ్స్ అనే దాన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ అన్అసైన్డ్ అని ఉంది. ఓపెన్ క్విక్ సెట్టింగ్స్, సో ఇక్కడ ఓపెన్ క్విక్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పై ఫింగర్ పెట్టగానే మనకి క్విక్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిపోతున్నాయి. నేను టోటల్గా బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ మరొకసారి తీసుకుందాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పై ట్యాప్ చేయగానే మనకి క్విక్ సెట్టింగ్స్ అనేది వచ్చేస్తున్నాయి. మరొకసారి మనం చూద్దాం. సో ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ వచ్చేసాయి. బ్లూటూత్ ఆఫ్ లో ఉంది, వైఫై ఆఫ్ లో ఉంది, డు నాట్ డిస్టర్బ్ ఆఫ్ లో ఉంది. ఈ విధంగా మనకి క్విక్ సెట్టింగ్స్ అన్ని కూడా వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.